ఏదిరా మ్యాచ్ ఈరోజు? SRH జీటీ ఈరోజు ఎంత వేస్తున్నావు బెట్? 20,000. నిన్నెంత వేసింటివి? 10,000. నిన్న వచ్చిందా పోయిందా? పోయింది. ఒకవేళ ఈరోజు రాకపోతే ఏం చేస్తావురా? డబ్బులన్నీ అయిపోతాయి మావా. మరి రేపు ఏం చేస్తావురా? అప్పు పెట్టి ఆడతా మావా. అప్పు పెట్టి ఆడతావా? ఆడతా. అబ్బబ్బా చాలా ఉండాల్సినాడే. చూడరా, 10,000 ఉంటే పాండిచ్చేరి పో, 30,000 ఉంటే మున్నార్ పో, ఏమీ లేకపోతే ఇంట్లో ఉండు, లైఫ్ని ఎంజాయ్ చేసుకో. అంతేగాని ఈ ఐపీఎల్ని అట్లా ఇట్లా బెట్టింగ్లు ఆడద్దురా. నిన్న మా ఫ్రెండ్ గా ఊర్లో ఏం జరిగిందో తెలుసారా? ఏం జరిగింది మావా? అయినా నీకు చెప్పిన వేస్ట్ లేరా. అవి చెప్పు మావా. అలాగే అప్పు పెట్టి బెట్టింగ్ ఆడినాడు. ఆ తర్వాత మ్యాచ్ ఓడిపోయినాడు. ఆ తర్వాత ఏం జరిగింది మావా? వాళ్ళు వచ్చారా, కొన్ని డబ్బులు అడితే డబ్బులు ఇలేడు. ఏం చేయాలో దిక్కు తెలియదు అనికే నడి రోడ్డు మీద బట్టలన్నీ ఊడి తీసే కొట్టినారు మావా. కొట్టలేదురా, కోర్టుకు పోయినా కూడా ప్రాబ్లం లేదు. కానీ అంతకు మించి చాలా అవమానం జరిగిపోయింది అనికే. ఏం జరిగింది మావా? వానమ్మ డ్రార్ ఇప్పేసి ఊరంతా తిప్పినారా నా కొడుకుని. అలా నవ్వడం కాదురా. నిన్న వానకి జరిగింది, రేపు నీకు జరుగుతుంది, అర్థం చేసుకో. అయినా కడ్రారి రాకోకుండా ఓసారి ఊహించుకోరు నువ్వు ఎట్లుంటావా నడి రోడ్డు మీద పోతాంటే. అమ్మో నాకొద్దు నాయన ఐపీఎల్ బెట్టింగ్, ఇంట్లో మరసంగా ఉంటా నేను. అదే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దయచేసి ఐపీఎల్ బెట్టింగ్ సైడ్ వెళ్ళకండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.